మండలం మజ్జివలస గ్రామంలో ఆదివాసుల అరణ్య గర్జన పేరుతో భారీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులకు అడవులు, భూములు, నీటి వనరులపై ఉన్న ప్రత్యేక హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతగిరి మండలాల్లో 250 గ్రామాలలో 50,000 మంది ఆదివాసులు నిర్వాసితులు కావడంతో పాటు కాఫీ, మిరియాలు, అటవీ వ్యవసాయ ఉత్పత్తులని జల సమాధి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పట్టా భూములలో అక్రమంగా డ్రోన్లతో సర్వేలు చేయడం, సరిహద్దు రాళ్లను వేయడం విచారకరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు అప్పల నరసయ్య, కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్వతీపురం, మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు 200 గ్రామాలని, ఆదివాసీ గ్రామాలను లేపేసి ఈ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి, నవయోగ కంపెనీకి, షిరిడి సాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో, కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారో ప్రజల సొమ్ముని తిని, అలాంటి వాళ్ళకి లొంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈరోజు చట్టాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ ఆదివాసీ ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో ఉంది, 170 ఉంది, పెసాద్ చట్టం ఉంది. వీటన్నిటిని ధిక్కరించి ప్రజల అనుమతి లేకుండా, పంచాయతీల అనుమతి లేకుండా, పెసాద్ చట్టం వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామనంటే కుదరదు. ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు. వీళ్ళు ప్రజా గర్జన ఈ రకంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమరావతిని సైతం కదిలిస్తుంది. మర్చిపోవద్దు. మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి ఈ సభకి వేల మంది ప్రజలు కదిలి వచ్చారు. గ్రామా నుంచి కాలినాటకన ఎవరికోళ్ళు, తల్లులు, బిడ్డలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటేనే వాళ్ళ ఘోష ఏమిటో అర్థమవుతుంది. అలా కాకుండా అడవి తల్లి బాట పేరుతోటి అదాని బాట పట్టిస్తామంటే మాత్రం మిమ్మల్ని ఇంటి బాట పట్టిస్తారు, మర్చిపోవద్దని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ఉక్కంపేట మండలం మజ్జివలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ ఆదివాసీ ప్రాంత అడవులు, భూములు అదాని, నవయుగకి ఇవ్వద్దని చెప్పి ఈరోజు అరణ్య గర్జన సభ వేలాది మందితో జరుగుతుంది. ఈ అరణ్య గర్జన సభ చూసి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ 3-4 మండలాలే కాదు, ఏజెన్సీ 11 మండలాలు కూడా ప్రభుత్వానికి నిలదీస్తుంది. అలాగే కలెక్టరేట్లు, అలాగే ఐటీడీఏలు ఇవన్నీ కూడా ముట్టడి చేయడానికి కూడా ఆదివాసీలు అంతా కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మజ్జివలస కేంద్రంగా చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వలన మొత్తం కూడా ఈ బస్కి పంచాయతీ మునిగిపోద్ది. అలాగే బూర్జా, అలా పెద్దబిడ్డ, వాలసి, వేంగడ ఇవన్నీ కూడా మునిగిపోతుంది. అలాగే కుజ్జలి ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా హైడ్రో పవర్ నిర్మిస్తే అక్కడ బస్కి, అక్కడ లోతేరు, ఇరగాయి, గుమ్మకోట ఇవన్నీ కూడా మునిగిపోతుంది. ఆదివాసీలు జలాది సమాధి చేసే ఈ యొక్క హైడ్రో పవర్ మాకొద్దు, మా అడవులు మాకు కావాలి, మా భూములు మాకు కావాలని చెప్పి ఈరోజు వేల మంది ఆదివాసీలు ఈ కార్యక్రమం విజయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కంపేట మండల కేంద్రంలో అరణ్య గర్జన సభ జరుగుతుంది. ఈ సభకు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడానికి అదాని, అలాగే నవయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అప్పజెప్తూ జీవో నెంబర్ 1351 జారీ చేసింది. ఇది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సభ డిమాండ్ చేయబోతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఈ దాదాపు 20 పంచాయతీలు, 250 గ్రామాలు మునిగిపోయేదానికి అవకాశం ఉంది. వేల ఎకరాల జిరాయితీ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, కాఫీ తోటలు, మిరియాల తోటలు మొత్తం మునిగిపోయేదానికి అవకాశం ఉంది. అందుకనే తక్షణం రద్దు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఆదివాసులు చలో కలెక్టరేట్, అవసరమైతే చలో అసెంబ్లీ కూడా పిలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడుగైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసి మధ్యవలస జరుగుతున్నటువంటి సభను చూసి ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవో 1351 అలాగే 2 రద్దు చేయాలని చెప్పేసి ఈ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాం. నా పేరు పార్వతి. మేము గత నెల రోజులుగా ఇంత నిరసన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. మా ఆదివాసులు అంటే మీకు ఎందుకు అంత చులకన? మేము ఇక్కడ పుట్టడం మా తప్ప. మీరు ఇష్టానుసారంగా గ్రామ సభలు పెట్టకుండా చట్టాలకి అతీతంగా మీరు మా గ్రామంలో చొరబడి మీరు సర్వేరాలు పాతి వెళ్ళిపోయారు. మాకు ఏమాత్రం గ్రామంకి సంబంధం లేకుండా మీరు ఇలా చొరబడ్డం, చట్టాలకి హక్కులకి అతీతంగా మీరు చేస్తున్నారు. మేము ఇది ఖండిస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు సమాధానం కావాలి. మేము ఈ భూముల్ని వదలము, ఈ ఊరిని వదలము. ఇది మా హక్కు. ఈ అడవుల్లో ఉండడం మా హక్కు. కాబట్టి మేము
ఏ రకంగానూ ఇది వదిలి వెళ్ళడానికి లేదు. మీరు ఏదైతే జియోని అమలు చేశారో జియో నెంబర్ 1351 వెంటనే రద్దు చేయాలి. చెయ్యని పక్షంలో మా మహాగర్జన ఇంకా ఉంటది. మేమైతే వెనకడుగు అయ్యాము. మేము ఎక్కడికి వెళ్తాము చెప్పండి. ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి. మాది మధ్యవలస బూర్జ పంచాయతీ. ఈ రోజు మేము ఈ హైడ్రో ప్రాజెక్ట్ పవర్ వల్ల ఇంత కష్టాలు పడుతున్న మా భూముల జోలికి మా ఊరి జోలికి వస్తే మాత్రము వదిలే సమస్య లేదు. ఒకవేళగినా ఈ నవయుగ కంపెనీ వాళ్ళు గాని కట్టడానికి వస్తే గిన తరిమి కొడతామని మేము చెప్తున్నాము. అలాగే ఒకవేళ కడితే కూడా దిమ్మలు పగలగొట్టి మరి మేము సమాధానం చెప్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నా పేరు గుజ్జేలి కుమారి, మధ్యవలస గ్రామము, బూర్జ పంచాయతీ. हमका जाना नहीं थे कौन टासी कोरी सर्वे इते बात बा करबा के विल नहीं हमर गाय आइले नोनी मणा मोंपू नहीं कौन सर्वे लो कहले के कौन आइले के तंका दोरी मारबो बोली कोई तू एटा मात्रम कच्ची तंगा में एटा आप न कोले ಎಂತ ಕನ್ನ ఎక్కువ సీరియస్ అబ్బు ఎక్కువ జువ ऊपर के गानी हम एटा आप करू नहीं से लोग परबुता मेनका 30 बाबर बोली कोर पाई तू हमर गाय आइले मतलब काकंपू नहीं दोरी गौचा दोरी बंदी मारबू एटा मतलब प्रभुतम के चरिंच कोरी तू हमर गाय कौन आइला उप्पू नहीं हमर भूमि जाले के हमर डंगर जाले के हमर काफी तोटा के हमर मेरियाल तोटा के हम उप्पू नहीं हमर जाले को कौन आइबा के विल